సంతానం లేక చాలామంది బాధపడుతూ ఉంటారు. సంతానం ఉన్నట్లయితే వారి వంశం ముందుకు వెళ్తుంది లేదా అక్కడితో ఆగిపోతుందని చాలామంది దిగులు చెందుతూ ఉంటారు. సంతానం లేక అనేక డాక్టర్ల దగ్గర తిరిగి స్పర్మ్ కౌంట్స్ చెక్ చేయించుకొని, అలాగే పురుషుల లోపం ఉన్నట్లయితే పురుషులు మందులు తీసుకొని, మహిళల లోపం ఉన్నట్లయితే మహిళలు మందులు ట్యాబ్లెట్స్ వాడి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే జాగ్రత్తగా వినండి, నేను చెప్పబోయే యొక్క వజీఫా పైన అమలు చేసి చూడండి. ఇన్షా అల్లాహ్ అల్లాహ్ మీకు ఖచ్చితంగా సంతానాన్ని ప్రసాదిస్తాడు. సోదరులారా, సోదరి మల్లారా, సంతానం అనేది అల్లాహ్ చే లభించే ఒక గొప్ప వరం. అల్హమ్దులిల్లా, అల్లాహ్ చే దక్కే ఒక గొప్ప బహుమతి అని కూడా మనం చెప్పవచ్చు. సంతానాన్ని చూసినట్లయితే మనసులో ఆనందం ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు కలుగుతుంది. ఆ సంతానం కోసం ఎంతో మంది దగ్గరికి వెళ్తారు, ఎన్నో డాక్టర్ని వైద్యుల్ని కలుస్తూ ఉంటారు, అయినా సరే వారు విజయం సాధించలేకపోతారు. ఈ యొక్క వజీఫా పైన అమలు చేయండి. రోజుకి 5 పూట్ల నమాజ్ని మాత్రం విడిచిపెట్టకండి. ఇది ఫర్జ్ అండి. నమాజ్ తర్వాత చదవాల్సిన వజీఫా ఇది. అది ఎలా చదవాలి? రోజుకి 5 పూట్ల నమాజ్ అల్లాహ్ మన పైన ఫర్జ్ చేశాడు కదండి. ఆ నమాజ్ చేసిన తర్వాత, మీరు ఫర్జ్ నమాజ్ చేసిన తర్వాత మీరు దుఆలో ఈ దుఆ చదవండి. దీనిని దుఆయ్ ఇబ్రాహీం అని కూడా అంటారు. స్క్రీన్ మీద మీకు డిస్ప్లే అవుతుంది. ఈ యొక్క దుఆను మీరు చదవండి. మీరు చెయ్యతి అందరికన్నా ముందు దురూద్ షరీఫ్, అల్లాహు రబ్బు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లమ, నహ్ను ఇబాదు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లమ, ఈ విధంగా దురూద్ షరీఫ్ చదివి ఇప్పుడు ఈ యొక్క దుఆయ్ ఇబ్రాహీంని చదవండి. రబ్బి జఅల్నీ ముకీమస్ సలాతి వ మిన్ జుర్రియతి రబ్బనా వ తకబ్బల్ దుఆ, అల్లాహుమ్మ గ్ఫిర్లీ వ లివాలిదయ్య వ లిల్ ముమినీన యౌమ యఖూముల్ హిసాబ్. ఈ దుఆయ్ ఇబ్రాహీంను మీరు 3 సార్లు చదవండి, 3 టైమ్స్. ఆ తర్వాత దురూద్ షరీఫ్ చదవండి. ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమా. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యిదినా వ షఫీనా వ నబీనా వ మౌలానా ముహమ్మదిన్ బారిక్ వసల్లిం. సలాతున్ వ సలామున్ అలైక యా రసూలల్లాహ్, సలాతున్ వ సలామున్ అలైక యా హబీబల్లాహ్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బాకి లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లాహ్. సింపుల్గా మీరు స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యే దుఆయ్ ఇబ్రాహీంను చదవండి. అలాగే దుఆ లాస్ట్లో దురూద్ షరీఫ్ చదివి దుఆను పూర్తి చేసుకోండి. ఇన్షా అల్లాహ్ అల్లాహ్ మీకు సంతానం ప్రసాదిస్తాడు. ఈ దుఆను 3 సార్లు చదవాలి, 3 టైమ్స్ మీరు చదవాలి ప్రతి నమాజ్ తర్వాత. 5 పూట్ల నమాజులో ప్రతిసారి 3 సార్లు చెప్పిన ఈ యొక్క దుఆను చదవండి. అలాగే అల్లాహ్ రబ్బుల్ ఇజ్జత్ పైన మీరు ఖచ్చితంగా నమ్మకం కలిగి ఉండండి. అల్లాహ్ సంతానాన్ని ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. దువా కూడా చేస్తూ ఉండండి. అల్లాహ్ మీ యొక్క దువాను నెరవేరుస్తాడు.